నియో అందిస్తోంది MBBS ప్లస్ PG డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీస్. ఈ క్రెడిట్ ఎవరి ఖాతాలోకి వెళ్తుంది అనుకున్నప్పుడు ముందు నుంచి నేను ఇంతకుముందు అడిగినట్టుగా ఒక సిద్ధాంతాలు అనేవి ఉన్నాయి. ఒక వ్యక్తిగతంగా లేకుంటే ఏకపక్షంగా కుటుంబం పరంగా వెళ్ళేటువంటి పార్టీ బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. అలాంటప్పుడు అధిష్టానానికి వ్యతిరేకంగానో లేకుంటే అధిష్టానం మీదనే కంప్లైంట్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలో ఎంపీలో ఇక్కడ జాయిన్ అయినటువంటి మాజీ ఎంపీలు కూడా మాట్లాడారు. కవిత అరెస్ట్ చేయకపోవడం వల్లే మా పార్టీలో చేరికలు లేవు అని అంత బహిరంగంగా స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి లీడర్స్ ఇంకా ఉన్నారు బీజేపీలో. ఇచ్చారు, నేను దాంట్లో ఐ డోంట్ డినే, అందరి రికార్డ్స్లో ఉన్నాయి కాబట్టి. కానీ వాళ్ళకు చెప్పడం జరిగిన తర్వాత మీకు ఏదైనా ఉంటే మాకు రూమ్లో చెప్పండి, మా చెవులో చెప్పండి, దయచేసి ట్విట్టర్లకు ఫేస్బుక్కి చెప్పకండి అని చెప్పడం జరిగింది. మీడియాను పిలిచి మరీ చెప్పకండి. ఇప్పుడు లేదు అట్లా. ఇప్పుడు నేను ఒకటే అంటున్నాను, నేను మీ ద్వారా మీకు మీ క్వశ్చన్ అడిగారు కాబట్టి చెప్తున్నాను. కొన్ని లీగల్ అంశాలు ఉంటాయి, కొన్ని బ్యూరోక్రటిక్ డిసిషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కవిత గారి యొక్క అరెస్ట్ విషయంలో చాలా వరకు మీరు రేజ్ చేశారని చెప్తా ఉన్నాను. చాలామందికి ఒక రకమైన ఒక అనుమానంలో క్రియేట్ చేసి అంటే వీళ్ళందరూ కలిసిపోయారు కాబట్టి ఆమెను అరెస్ట్ చేయడం, లోపాయకారి ఒప్పందాలు జరిగాయి. నేను క్లియర్గా చెప్తాం మీకు, అటువంటిది ఏం జరగలేదు. మేము ఈరోజు కూడా బీఆర్ఎస్కు అదే డిస్టెన్స్లో ఉన్నాం, కాంగ్రెస్కి అదే డిస్టెన్స్లో ఉన్నాం. దే ఆర్ పొలిటికల్ రైవల్స్. మీ వాళ్ళతో ఎప్పుడు నేను కేసీఆర్ గారి ఇంటర్వ్యూ 2013 ప్రణాళిక ర్యాక్ ఇచ్చినప్పుడు ఆయన అండు ఐ విల్ నెవర్ జాయిన్ హ్యాండ్స్ విత్ బీజేపీ, ఐ జాయిన్ హ్యాండ్స్ విత్ కాంగ్రెస్ ఇఫ్ నెసెసరీ అన్నాడు ఆయన. అండ్ దట్ ఈస్ పాలిటిక్స్ అన్నాడు ఆయన. అండ్ హీ మెయింటైన్స్ సేమ్ థింగ్. ఈరోజు బీజేపీతో ఆయనకు ఎప్పుడు సాక్ష్యం ఉండదు. బీజేపీ ఆయన దగ్గర పోతే వారు మజ్లిస్ దోస్తులు కాబట్టి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నల్లి చిదంబరం గారు, చిదంబరం మాజీ హోంమంత్రి, ఆమె అడ్వకేట్, లీడింగ్ అడ్వకేట్, మంచి అడ్వకేట్. ఆమె మీకు ఏదో కేసులో కంప్లైంట్ వస్తే పిఎంఎల్ఏ ఏదో మనీ లావాదేవీ దీంట్లో వస్తే ఆమె ఈడీ వాళ్ళు పిలిచారు. పిలిచినప్పుడు సిఆర్పిసిలో ప్రొవిజన్స్ మాత్రమే నా మీద ప్రయోగించాలి, ఈ ఈడీ ప్రొవిజన్స్ ఉమెన్ కాబట్టి నాకు కొంత ఇది కావాలి వేసింది. అండ్ నన్ను పిలవద్దు, నా ఇంటికి రావాలి సంథింగ్. సిబిఐలో అది ఉంది కదా, సిఆర్పిసిలో ఉమెన్ కానీ సీనియర్ సిటిజన్ కానీ ఇంటికి పోయి ఎగ్జామిన్ చేయొచ్చు. కానీ ఈడీలో అది లేదు, బికాజ్ దట్ కమ్స్ అండర్ పిఎంఎల్ఏ యాక్ట్. పిఎంఎల్ఏ యాక్ట్ హ్యాడ్ డిఫరెంట్ ప్రొవిజన్స్ ఈ ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెస్ కింద. దాంట్లో సుప్రీంకోర్టు నల్లి చిదంబరం కేసు స్టే ఇచ్చింది. ఇక్కడ కవిత గారి అడ్వకేట్ సుప్రీంకోర్టులో కేసు వేశారు. వేసినప్పుడు ఏమైంది, అక్కడ ఈ స్టే ఇయ్యలేదు, సుప్రీంకోర్టు నిరాకరించింది. కానీ దిస్ కేసు వాజ్ ట్యాగ్డ్ విత్ దట్ కేసు, దీన్ని ట్యాగ్ చేశారు. కాబట్టి బ్యూరోక్రాట్స్, ఇట్ ఈజ్ అ బ్యూరోక్రసీ. వాళ్ళు ఏం చేశారంటే అది ట్యాగ్ అయింది కదా, ఇప్పుడు వై షుడ్ బి టచ్ అనేది ఒక ఇంపార్టెంట్గా వాళ్ళు ఇప్పుడు మనకు లీగల్గా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి దే మస్ట్ హావ్ టేకెన్ ది డిసిషన్ అనేది మేము భావిస్తూ ఉన్నాం. అదర్వైజ్ అది వీఆర్ నాట్ స్పోక్స్ పర్సన్ ఫర్ ఈడీ, వీఆర్ నాట్ స్పోక్స్ పర్సన్ ఫర్ సిబిఐ. వాళ్ళు ఎప్పుడు ఏం డిసిషన్ తీసుకుని వాళ్ళు నిర్ణయించారు కదా, మేము కాదు కదా పార్టీగా. అందుకనే ఈ యొక్క ఆలోచన మా పార్టీ నాయకులు కానీ ఈతా పార్టీ నాయకులు కానీ వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇట్ ఈస్ ప్యూర్లీ ఎ బ్యూరోక్రటిక్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ డిసిషన్. పొలిటికల్గా మాకేం సంబంధం ఉండదు. తప్పకుండా తప్పు చేసిన వారిని తప్పకుండా శిక్ష వహించాల్సింది. లా విల్ టేక్ ఇన్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేది నడ్డా గారు చెప్పారు, అమిత్ షా గారు చెప్పారు. సో వీ హ్యావ్ టు బిలీవ్ దట్ అండ్ వీ బిలీవ్ ఇన్ ఇట్ అండ్ దెర్ ఈస్ నో కాంప్రమైజ్ ఆన్ దిస్ ఇష్యూ. వీల్ నెవర్ కాంప్రమైజ్ ఆన్ కరప్షన్. సో ఈటెల రాజేందర్ కూడా అదే మాట అన్నట్టున్నారు. చేరికల కమిటీ చైర్మన్ అయినప్పటికీ కూడా నా మాట ఎవరు వినట్లేదు, నన్నే వాళ్ళ పార్టీలో చేర్చుకోవడానికి కన్విన్స్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది బీజేపీలో అనేది. అంటే ఇప్పుడు వారు ఇప్పుడు ఏం చెప్పారు అనేది ఈజ్ అ గుడ్ లీడర్, వారు మంచి అనుభవం ఉన్నది, వారు సీనియర్ మోస్ట్ లీడర్ ఇన్ టీఆర్ఎస్లో. వారు బయటికి వచ్చి ఫైట్ చేస్తున్న వ్యక్తి వారు. వారు కూడా ఒక ఫైటింగ్ స్పిరిట్ ఉన్నట్టు ఒక పార్టీ కావాలి. అండ్ ఈ ఫౌండ్ ఇట్ ఇన్ బీజేపీ, వారు ఫైట్ చేస్తున్నారు. మేబీ ఇక్కడ ఉన్నటువంటి ఒక మాకున్న క్లోజ్ డోర్ ప్రొసీజర్స్ కానీ మాకున్న దీంట్లో కానీ అడ్జస్ట్మెంట్లో కొంత ఇనిషియల్గా వారికి ఉండొచ్చు. కానీ బట్ ఈజ్ విత్ ది పార్టీ, ఈజ్ లీడింగ్ ది పార్టీ ఇన్ మెనీ ఫ్రంట్స్. ఈరోజు ముందుకు వస్తున్నారు. వారి యొక్క అభిప్రాయం ఏదైనా ఉండుంటే స్టార్టింగ్లో పార్టీ యొక్క సిస్టమ్ కొత్తగా ఉండి ఏదైనా మాట్లాడినది. కానీ ఇప్పుడు మా పార్టీ నన్ను ఎసిమిలేట్ అయ్యి మా పార్టీ కార్యకర్తగా, మా పార్టీ నేతగా పార్టీని ముందుకు తీసుకుపోతున్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు కవిత ఇష్యూలో ఎలా అయితే లోపాయకారి ఒప్పందం కుదిరింది అని ఒక ప్రచారం జరుగుతోందో,
అదే అంశం మరోసారి వచ్చింది కిషన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షులుగా అయిన తర్వాత. బండి సంజయ్ని దించిన తర్వాత కిషన్ రెడ్డి గారు రావడం అనేది కేసీఆర్ కనుసన్నల్లోనే ఉంది. నడ్డా కాదు నియమించింది, కేసీఆర్ కిషన్ రెడ్డిని నియమించారు అనేది కూడా. ఈ ఆలోచన ఉన్న వాళ్ళకి మంచి సినిమా స్క్రిప్ట్ రైటర్ పంపించాలి వాళ్ళని. ఎందుకంటే ఊహించినటువంటి ఒక ఊహాగానాలు తీసుకొస్తున్నారు. అంటే అసలు ఎవరు కూడా దీన్ని నిజమని ఎందుకు బిలీవ్ చేయాలి? కిషన్ రెడ్డి గారు 3 సార్లు మా ప్రెసిడెంట్ ఉండే, 4వ సారి ప్రెసిడెంట్ అయ్యారు. ఎప్పుడైనా ఎవరితోనైనా కాంప్రమైజ్ అనేటువంటి విషయం ఉందా? కేసీఆర్ గారితో ఎందుకు వస్తుంది? కేసీఆర్ ఫైట్ చేస్తూ ఉన్నాడు. కేసీఆర్ గారే అనేక సార్లు కిషన్ రెడ్డి మీద అనేక కామెంట్ చేశారు. కేటీఆర్ గారు చేశారు. కిషన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వాన్ని తిడుతూ ఉన్నారు, క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు. కాకపోతే కిషన్ రెడ్డి గారు పాలిష్డ్ మనిషి కాబట్టి, సాఫ్ట్ స్పోకెన్ కాబట్టి ఆయన రీతిలో ఆయన చెప్పిండవచ్చు. కానీ కిషన్ రెడ్డి గారు కానీ, మా పార్టీలో ఏ నాయకులు కానీ, మేము విధి విధానాల్లో కానీ, పొలిటికల్ రైవలరీలో కానీ వీ విల్ నెవర్ కాంప్రమైజ్ విత్. ఇప్పుడు ఒకటి, గవర్నమెంట్ టు గవర్నమెంట్ రిలేషన్స్ ఆర్ డిఫరెంట్. ఇది మినిస్టర్ ఎక్కడైనా ఫంక్షన్స్లో కలుస్తుంది మాట్లాడాం. బట్ దట్ కాంట్ బి డీమ్డ్ టు బి ఏ రిలేషన్షిప్ ఆఫ్ పొలిటికల్ రిలేషన్. అది అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్, గవర్నమెంట్ రిలేషన్స్. ఇప్పుడు సీఎం స్టాలిన్ గారు ఉన్నారు, తమిళనాడు. ఆయనకు మాకు అసలు బాగా చాలా క్రిటిసైజ్ చేస్తాడు కదా, యాంటీ బీజేపీ, యాంటీ హిందీ, ఒకసారి యాంటీ ఇండియా కూడా మాట్లాడతాడు ఆయన. సపరేట్ సౌత్ ఉంటే బాగుండేది. అటువంటి వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ వస్తే తను పోయి రిసీవ్ చేసుకుంటాడు. ఆయన గవర్నర్తో గొడవ ఉన్నప్పుడు కూడా పోతాడు, గవర్నర్ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేస్తాడు. ఆయన ఈవెన్ గవర్నర్ని మార్చమని రాష్ట్రపతి రాశాడు. అటువంటి వ్యక్తి ఈరోజు, ఎందుకంటే బికాజ్ దట్ ఇస్ గవర్నమెంట్ టు గవర్నమెంట్ రిలేషన్ అండ్ యూ డోంట్ బ్లేమ్ స్టాలిన్ ఫర్ ఇట్. కిషన్ రెడ్డి ఎందుకు బ్లేమ్ చేస్తారు మీరు? ఇది గవర్నమెంట్ టు గవర్నమెంట్ రిలేషన్స్. ఇదంతా కూడా ఏంటంటే మీడియా కొంత సాఫ్ట్గా ఉన్నటువంటి ఒక టీఆర్ఎస్కు వాళ్ళు క్రియేట్ చేసినటువంటి నేరేషన్. ఇది నేను ఎందుకు ముందు చెప్పాను. అందుకని నేరేషన్ ఈజ్ బీయింగ్ బిల్ట్ బై సమ్ మీడియా హౌసెస్ హూ ఆర్ క్లోజ్ టు ది రూలింగ్ పార్టీ, హూ ఆర్ యాంటీ బీజేపీ. అంతేగానే బీజేపీ #1 రైవల్ టు ది బీఆర్ఎస్ పార్టీ. వీఆర్ గోయింగ్ టు కమ్ టు పవర్ బికాస్ పీపుల్ ఆర్ విత్ అస్. ఇది కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఇద్దరు కూడా వాళ్ళ మధ్య సఖ్యత కుదిరింది. దానికి రెండే ఎగ్జాంపుల్స్. దేవేగౌడ గారి అబ్బాయి కుమారస్వామి గౌడ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇదే ముఖ్యమంత్రి గారు పోయి రాహుల్ గాంధీ గారు చేయబెట్టుకొని జై అని చెప్పేసి బీజేపీని మేము ఆపినాం గవర్నమెంట్ ఫామ్ చేయకుండా. ఇది నాట్ అన్ ఎగ్జాంపుల్. 2013లో ప్రణన్ రాయ్ గారి యొక్క ఇంటర్వ్యూలో కేసీఆర్ గారు మేము బీజేపీతో చేరము, కాంగ్రెస్ చేరుతామని చెప్పి మాట్లాడింది వారు. మూడోగా ఇన్సిడెంట్ ఏంటంటే ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ మీద కామెంట్లు బీజేపీ చేస్తే పార్లమెంట్లో కానీ పార్లమెంట్ బయట కానీ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ కన్నా ఎక్కువగా మాట్లాడింది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. షోడ్ సింపతి టు ది కాంగ్రెస్ పార్టీ లీడర్స్. వాళ్ళ స్పోక్స్ కన్నా ఎక్కువ వీళ్ళు కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్లో మాట్లాడింది టీఆర్ఎస్ పార్టీ. వాళ్ళ మధ్యన సైక్యత మనం ముందు మాట్లాడుకోవాలి, ఎక్స్పోజ్ కావాలి. మా మీద అనవసరంగా అబండాలు వేస్తే ఎట్లా? అయితే ఇక్కడ మీరు చెప్పిన దానికి ఒక ఎక్స్టెన్షన్ క్వశ్చన్ మళ్ళీ వస్తుంది. గతంలో చాలా బహిరంగంగా మీ మీద విమర్శ చేశారు, చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డటువంటి కేసీఆర్, కేటీఆర్ ఇప్పుడు బీజేపీని అసలు పట్టించుకోవట్లేదు, విమర్శించట్లేదు. మొత్తం ఫోకస్ అంతా కాంగ్రెస్ మీద పెట్టినట్టు కనిపిస్తుంది. అదే కదా, ఎందుకలా? హీ వాంట్స్ టు షో దట్ కాంగ్రెసే మాకు కదా అపోజిషన్ కూడా స్ప్లిట్ అయితే అని. ఫస్ట్ మా బీజేపీ మీద చెప్పాడు కదా, అప్పుడు ఏమైంది? బీజేపీ బాగా పెరిగినట్టు అంతా పబ్లిక్ పాయింట్. ఇప్పుడు ఎక్కడ బీజేపీ మీద మాట్లాడితే మళ్ళీ ప్రజలంతా బీజేపీకి పోతారని చెప్పి భయంతో ఈజ్ ట్రైంగ్ టు క్రియేట్ అన్ ఆర్టిఫిషియల్ అట్మాస్ఫియర్ ఫర్ ది కాంగ్రెస్. ఈజ్ క్రియేటింగ్ దట్ ఎకో సిస్టమ్ ఫర్ ది కాంగ్రెస్ ఇతనే, సో దట్ అపోజిషన్ ఓట్ విల్ స్ప్లిట్. కానీ పబ్లిక్ అంత ఇది కాదు. అందుకని ఎప్పుడు అంటుంటాను, అబ్జర్వ్ చేస్తారు. కేసీఆర్ గారికి కానీ కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ నాయకులు మాట చెప్తాను, ఇంగ్లీష్లో సామెత ఉంది, యూ కెన్ ఫూల్ సమ్ పీపుల్ సమ్ టైమ్స్ బట్ నాట్ ఆల్ ది పీపుల్ ఆల్ ది టైమ్. ఇది వారికి వర్తిస్తుంది. గతంలో చేశారు అట్లా, ఇప్పుడు అట్లా లేదు. పీపుల్ ఆర్ విత్ బీజేపీ, దే అండర్స్టాండ్ వాట్ ఈస్ బీజేపీ నౌ.